బ్యూటిఫుల్. నిన్న భోగి మంటల వెలుగులో నువ్వు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. అస్సలు మర్చిపోలేకపోతున్నాను. వదులు బావా. గ్రానికి తెలిస్తే అమ్మో. కమలే కమలాలయం ప్రసీద ప్రసీదం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మణ్ నమః. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సీతాత్మసర్వదాం క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయం సుస్థిరాత్మో స్వర్ణ, ఏమైంది? పొరపాటు జరిగిపోయింది అత్తయ్య గారు. ఏమిటి ఇదంతా? అరే ఏమిటి పని? పోయారిపోయింది. వారసేవ చేస్తుంటే చేయి జారినట్టుంది. అయినా పొంగలని ఉడికిపోయి అత్తయ్య గారు. మంట బయటికి లాగి ఆర్పాలి. ఆ మాత్రం తెలియదా నీకు? తప్పైపోయింది అమ్మమ్మ గారు. తిన్నగా ఉండవు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు. తిన్నగా ఉండేదాన్నే, కానీ పొరపాటున ఇలా జరిగింది. సర్లే లక్ష్మి, ఆ పొంగడి లోపలికి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. ఏమైంది? అదే అర్థం కావట్లేదక్క. ఏంటి అర్థం కాంది? చెయ్యేలా జారిందా అని ఆలోచిస్తున్నాను. చాలే, నీ టైం బాగుంది. లేకపోతే అమ్మమ్మ గారు కొర కాస్త వాత పెట్టేది. ఇకరా. బావా, వాత మిస్ అయ్యావు. యూఆర్ సో లక్కీ. థ్యాంక్స్. అమాయకుడు అనుకున్నాను, చిలిపే. పొరపాటు పడ్డాను. అమ్మ దొంగ అక్క అనుకున్నారా? అమ్మా, అందరూ నమస్కారం చేసుకోండమ్మా. నైవేద్యం సమర్పయామి. ఇది లక్ష్మీ నిలయం, దండం పెట్టాలి. ఆహా, శుభం. పూజ ముగిసింది, బసవన్న వచ్చాడు. తప్పన్న ఈ వార్లకు దండం పెట్టు, వార్లకు దండం పెట్టు, వస్త్రాలు ఇస్తారు. చల్లగా ఉండమని దీవించి బసవన్న దండం పెట్టాలి. చల్లని సూపు గల తల్లి, చక్కని మహారాజు, ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆన్ని నువ్వు దీవిస్తావా?
దీవిస్తావా బసవన్న ఇవాళ అయ్యగారు అమ్మగారు మన ముందుకొస్తారు. ఆహాహా. లక్ష్మీదేవి కొలువైన ఇల్లు అయ్యవారు మహారాజు అవును. చల్లంగా ఉండాలి. ఆహాహా. అమ్మగారు అదిగో వస్తున్నారు. ఇదిగో వస్తున్నారు. చూసింటివా బసవన్న? సంకురాత్రి పండగ అంతా వచ్చేస్తున్నది. అమ్మవారికి దండం పెట్టు, పెద్దమ్మవారికి దండం పెట్టు. ఆ. ప్రతి సంక్రాంతికి ముందు నీకు పూజలు చేస్తారు, నీ డాన్సులు చూస్తారు, మీ ఆటలు చూస్తారు. వాళ్ళు సల్లంగా ఉండాలని నువ్వు దీవించుకుంటా వెళ్ళాలి. నీకు పూజలు చేస్తారు, నీకు పుణ్యం చేస్తారు. నువ్వు తిరుపతి బసవన్నవేనా, మహానందీశ్వరునివేనా, ఆ ముక్కంటి బసవన్నవేనా, నీ భార్య సీతమ్మేనా, నువ్వు రామునివేనా? ఆ ఏసేయాలా ఏసేయాలా ధర్మ కుర్సీ ఏసేయాలా, ఏసేయ్ ఏసేయ్ ఏసేయ్, ఆ ధర్మ కుర్సీ ఏసేయ్. అదే ఆ. కట్టుబట్టలు నీకే పెట్టు, పెద్దమ్మగారు కట్న కానుకలు నాకే ఇవ్వు. ఆ. చల్లగుండమని దీవించు. వాళ్ళ బంధువులకి పంపమను. అలాగే గిరాని. తన కొడుకులు చక్కగా ఉండంగా, తన పెనివిటి చక్కగా ఉండంగా. సీతను వాళ్ళ ఇంట్లో దిగబెట్టిరా. అలాగే గిరాని. ఏయ్, ఏమిటి అది? ఆడపిల్లలు అతిగా నవ్వకూడదు. నవ్వే ఆడదాన్ని ఏడ్చి మగాన్ని నమ్మకూడదంట. అమ్మగారి ముందు బాగా ఆడు. ఆడాలి నువ్వు. చాలే, నువ్వు పాడిందే అది ఆడింది. చాలే లక్ష్మి, నువ్వు వెళ్ళి ఆ డబ్బులు అవి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. ఆ పిండి వంటలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వు. అలాగే అత్తయ్య. బసవన్న వింటున్నావా? వాళ్ళ కుమారుల్ని, వాళ్ళ కుమార్తెల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ చల్లగా ఉండమని దీవించి బసవన్న. నీకు దానం చేసే వాళ్ళు కనిపిస్తున్నారు కదా పుణ్యాత్ములు. అమ్మ వారికి నమస్కారం పెడతావా? అయ్యి వారికి నమస్కారం పెడతావా? వాళ్ళ పిల్లలకి నమస్కారం పెడతావా? వాళ్ళు చల్లగా ఉంటేనే మనము చల్లగా ఉంటాము. చల్లగా దీవించి చూడు బసవన్న. సీత, అవి వాళ్ళకిచ్చి పంపించేయి. లక్ష్మికి దండం పెట్టు, పిండి వంటలు నీకే పెట్టు. ధనలక్ష్మి, దానలక్ష్మి, విజయలక్ష్మి. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు, వారి పిల్లలకి దండం పెట్టు. వారంతా సల్లంగా ఉండాలని దీవించు. సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములతోటి మహాలక్ష్మిలాగా మా ఇంటికి వస్తుంది. మీ ఇల్లు బంగారంతో నిండిపోతుంది. అదృష్టలక్ష్మి మీ ఇంట తాండవిస్తుంది. ఐశ్వర్యం పొంగిపోతుంది. ఈ సంక్రాంతి మీ ఇంట కాసుల పంటే. దండం పెట్టమ్మా, దండం పెట్టు. దండం పెట్టు. సల్లంగా ఉండాలని దీవెనలిచ్చు. దీవించమ్మా, దీవించు. ఆ, ఆడింది పాడించాలే, ఇక వెళ్ళు. తీసుకెళ్ళవయ్యా, వెళ్ళు. ఆ, అరే బసవన్న. అమ్మవారికి దండం పెట్టు, ఆ. అయ్యవారికి దండం పెట్టు. సంకురాత్రి పండక్కి ఊరంతా సల్లంగా ఉండాలని దీవించు. ఏటా ఫ్యాక్టరీ దగ్గర వస్త్రదానం చేసేదాన్ని, అది ఈసారి ఇంటి దగ్గరే చేస్తున్నాను. లక్ష్మి, ఏంటత్తయ్య? ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగే అత్తయ్య. నమస్కారం అమ్మ. సాకేత్, గాలిపటాలు ఎగరేస్తానన్నారు కదా, వెళదామా? పిల్లలు ఎదురు చూస్తున్నారు. అలాగే. స్వర్ణ, వెళ్దామా?
ఎప్పుడీ మాట అంటావా అని ఎదురు చూస్తున్నాను తల్లి. అమ్మమ్మ గారు, ఏమిటి? పిల్లలంతా గాలిపటాలు ఎగరేస్తున్నారంట. రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అలాగా? సరే, మీరు వెళ్ళండి, వీళ్ళు తర్వాత వస్తారు. నువ్వు వెళ్ళు సీత, నేను తర్వాత వస్తాను. బావా, రాకపోతే లీక్ చేస్తాను. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానుగా. సావిత్రి, ఏమిటి మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలా? రండి. మాకు దానాలు ఇస్తారా? కొత్త బట్టలు. కొత్త పాతో దానమేగా. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు నువ్వు. హ, నా చేత్తో అందుకోవడానికి అదృష్టం ఉండాలి, అదృష్టం. సావిత్రి, రా. పదక్క. ఆగో. పా. ఆగండి ఆగండి, ఎక్కడికి? అమ్మగారు వస్త్రదానానికి అన్నీ అయిపోయాయి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగో. రంగయ్య, అమ్మగారండి. వాళ్ళని ఇంటి దగ్గర దించిరా. అలాగేనండి అమ్మా. పర్వాలేదండి, మేము ఆటోలో వెళ్తాం. వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళండి. ఆగండి. పా. ఆగండి ఆగండి, ఎక్కడికి? అమ్మగారు వస్త్రదానానికి అన్నీ అయిపోయాయి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగో. రంగయ్య, అమ్మగారండి. వాళ్ళని ఇంటి దగ్గర దించిరా. అలాగేనండి అమ్మా. పర్వాలేదండి, మేము ఆటోలో వెళ్తాం. వెళ్ళమని చెప్తున్నాగా, వెళ్ళండి. ఆగండి. ఏంటి సావిత్రక్క? దానం అంట, దానం. ఎవడికి కావాలి? ఇచ్చే సావిత్రక్క. ఇదిగో పట్టుకోండి అయ్యా, తీసుకోండి. ఇక పదండి. చూసారా చూసారా వాళ్ళ పొగరు చూసారా? ఏమైంది బంగా? లోపల అందుకున్నారు, బయటికి వెళ్ళాక మరొకరికి ఇచ్చేశారు. మంచి పని చేసింది. ఇవ్వటం వరకే నీ పని, బయట వాళ్ళు ఏం చేసుకుంటే నీకేంటి? తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి. మళ్ళీ ఇంకొకరికి ఇవ్వటం నన్ను అవమానించినట్టు కాదా? నలుగురితో పాటు వాళ్ళకిచ్చి నువ్వు చేసింది అదే కదా. అవి ఏమన్నా అడుక్కునే వాళ్ళకి ఇచ్చిన బట్టలా? విలువైనవే కావచ్చు, ఇచ్చే పద్ధతిని బట్టి విలువ మారుతుంది. మరి అలాంటప్పుడు అందుకోకుండానే ఉండాలి. నీ గద్దరతనానికి భయపడి అందుకొని ఉంటారు. వచ్చిన పేరు ఎలాగూ వచ్చింది, వాళ్ళని ఊరికే వదలను. సాకేత్, సాకేత్. వాడు బయటికి వెళ్ళినట్టున్నాడు. రంగయ్య, అమ్మా. కార్తీ, అలాగేనమ్మా. మంగ, మీరు ఆగండి. మంగ 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 నువ్వు పో. మంగ మంగ. చూసావా సావిత్రక్క? పొంగలని పిలిచి పెద్ద మర్యాదే చేసింది, ముష్టాల కింద జమ కట్టింది. వదిలేసే, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాం కదా. పద శకుంతల. సావిత్రి, రండి పిన్ని గారు. ఎక్కడికి వచ్చేది? నీకు నువ్వేమనుకుంటున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? అయ్యయ్యో, మిమ్మల్ని గురించి మేమేమనుకోగలం? మమ్మల్ని
మీరు ముస్టోళ్ళు అన్నారు. నువ్వు నోర్మై. గోడవతలు ఉండాల్సిన దానివి గోడవతలే ఉండు. మా గొడవల్లో తల దూరిస్తే తల లేకుండా చేస్తాను. ఏం జరిగింది పిన్ని గారు? ఏం జరిగిందో నీకు తెలీదా? హ, ఏవి ఏవి నీకు ఇచ్చిన చీరలు? పండక్కొచ్చారు కదా అని నేను చీరలు పెడితే అవి నాకు మా ముందే మరొకరి చేతుల్లో పడేసి వస్తారా? ఎందుకంత పొగరు? ఏం చూసుకున్నంత అహంకారం? దానం ఇష్టం అనిపించలేదు. నిన్ను మూసుకో అన్నానా? హ్మ్. మా ఇంటి ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే కాకి విలువ చెయ్యని దానివి నువ్వు. ఏమిటై నీ కాగ్గోలా? ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియని దాన్నా నేను? ప్రతి సంవత్సరం మా ఫ్యాక్టరీలో పనిచేసే అందరికీ వస్త్రదానం చేయడం నాకు అలవాటు. పని వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు అక్కడే చేశాను. కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి ఇంటికి పిలిచి బట్టలు పెట్టాను. అదే మేనేజర్ క్యాడర్ వాళ్ళకి భార్య పిల్లలతో ఇంటికి పిలిచి చక్కగా మర్యాద చేశాను. దానం అన్న మాట మీకు నామర్తగా అనిపించిందా? అంతేనా? కానీ నా దృష్టిలో, తీసుకున్న వాళ్ళ దృష్టిలో పండగ సందర్భంగా ఇచ్చిన పెట్టుబడులు అనుకుంటారు. మురిసిపోతారు. కానీ మీరు ఇసిరి పారేసి వచ్చారు. పిన్ని గారు, పిలవకు సావిత్రి, అలా నన్ను పిలవకు. దానం అన్న మాట మీకు నామర్తగా అనిపించిందా? అంతేనా? కానీ నా దృష్టిలో, తీసుకున్న వాళ్ళ దృష్టిలో పండగ సందర్భంగా ఇచ్చిన పెట్టుబడులు అనుకుంటారు. మురిసిపోతారు. కానీ మీరు ఇసిరి పారేసి వచ్చారు. పిన్ని గారు, పిలవకు సావిత్రి, అలా నన్ను పిలవకు. ఆ పిలుపుకు నిజంగాను విలువిచ్చేదానివి అయితే అలా చేసి ఉండేదానివి కాదు. పుట్టింటి కట్నాలు అనుకునేదానివి. పసుపు కుంకుమలా పవిత్రంగా చూసుకునేదానివి. పిన్నమ్మ గారు, ఏదో ఆవిడ అంది కదా అని మేము ఆలోచించకుండా అలా చేసాం. క్షమించండి. ఆవిడెవరు? ఆవిడకి మనకి సంబంధం ఏమిటి? మీకు వాళ్ళకి పొత్తు గోడ తప్ప మీకేమైనా చుట్టరిక ఉందా? అమ్మా, జరిగింది అర్థమైంది. వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని క్షమించండి. ఎలా ఎలా క్షమించమంటావు? అదిగో అది చెప్పింది కదా అని వీళ్ళు అలా చేస్తారా? అసలు మీరు అవి విప్పి చూసారా? పట్టుకొని చూసారా? వచ్చిన వాళ్ళకి ఇచ్చినవి 80వ నంబర్ చీరలు, నాణ్యమైన నేత పంచలు. మరి మీకు ఇచ్చినవి 100వ నంబర్ చీరలు. ప్రతి ఏడాది మా చీరాల కార్మికుల చేత స్పెషల్గా నేయించి లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాను. వాళ్ళకి అంతో ఇంతో సాయంగా ఉంటుందని ఇక్కడ వీళ్ళు సంతోషపడతారని. 100వ నెంబర్ నేత చీర అనవసరంగా తొందరపడి చేజార్చుకున్నానే. చూడు, అటొకసారి చూడు, దాని ముఖం ఒకసారి చూడు. ఎలా నాలుగు ఖర్చుకొని చీరిపోయిందే అని ఎలా ఫీల్ అవుతుందో. అది ఫీల్ అయినా నాలుక తెగినా దానింటికి అది వెళ్ళిపోతుంది. మరి మీరు నా ఇంటికి రాక తప్పదుగా. నన్ను అవమానపరిచి మళ్ళీ నా ఇంటికి ఎలా వస్తావు? గ్రానీని ఎవరైనా హర్ట్ చేస్తే నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. తను మాత్రం కాదు. నా మాటకు అంగీకరించి
నాతో ప్రయాణం చేస్తానంటేనే మన పెళ్లి. లేదు, నేను కాంప్రమైజ్ కాలేను, కామ్గా ఉండలేను అంటే ఇక్కడే జర్నీ ఆగిపోతుంది. చెప్పు సీత.